వేటపాలెంలో వజ్రయ్య అనే వ్యాపారి ఉండేవాడు. జీడిపప్పు వ్యాపారం బాగా చేసి డబ్బులు బాగా సంపాదించాడు. అతనికి రామయ్య మరియు సోమయ్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరిని బాగా చదివించాడు. తనకు పెద్ద వయసు వచ్చాక ఇద్దరిని వ్యాపారంలో పెట్టాలని వజ్రయ్య భావించాడు. వారిలో వ్యాపార దక్షత ఎంతవరకు ఉందో అని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికీ చెరో 100 వరహాలిచ్చి దాన్ని రెట్టింపు చేసి తీసుకురమ్మని చెప్పాడు. రామయ్య 100 వరహాలతో జీడిపప్పు కొని వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ తిరిగి తన వద్ద ఉన్న జీడిపప్పును లాభాలకు అమ్మాడు. తిరిగి వచ్చేటప్పుడు తన ఊరిలో లభించని బెల్లము, ఇతర సరుకులు తెచ్చాడు. వాటిని ఇంటికి తెచ్చి అమ్మగా అతనికి లాభం మొత్తం 100 వరహాలకు పైగానే వచ్చింది. వ్యాపారంలో మరో కుమారుడు సోమయ్య మాత్రం తన వద్ద ఉన్న 100 వరహాలు జీడిపప్పు కొని అదే గ్రామంలో ఊరిలోనే వ్యాపారం చేశాడు. అదే ఊరిలో సరుకులు కొన్నాయి. అక్కడే సరుకులు అమ్మవలసి రావడంతో అతనికి లాభం వచ్చే అవకాశం లేకపోయింది. సరుకు మిగిలింది. తెచ్చిన ధరకే సరుకు అమ్మాల్సి వచ్చింది. దాంతో అతను లాభం రాలేదు. తాను తెచ్చిన 100 వరహాలు కూడా సమకూరలేదు. గడువులోగా ఇద్దరిని పిలిచి వ్యాపారి ఎవరెంత తెచ్చారు అని అడిగాడు. రామయ్య తనకిచ్చిన 100 వరహాలతో సహా లాభం మరో 100 వరహాలు కూడా ఇచ్చాడు వ్యాపారికి. సోమయ్య తన వద్ద ఉన్న 90 వరహాలు తండ్రికి ఇచ్చి తను ఉన్న ఊర్లోనే వ్యాపారం చేయగా లాభం రాలేదని చెప్పాడు. రామయ్యకు నేనిచ్చిన 100 వరహాలు ఇక్కడ చౌకగా లభించే జీడిపప్పు, దాన్ని వేరే ఊరిలో అమ్మాడు. దాంతో లాభం వచ్చింది. అక్కడ చౌకగా లభించే బెల్లము, వాటి వస్తువులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాడు. అందువల్ల అతనికి 2 వైపులా లాభం వచ్చింది. నీవు నేనిచ్చిన 100 వరహాలు ఇక్కడ చౌకగా లభించే జీడిపప్పు కొని మరల ఇక్కడే అమ్మే ప్రయత్నించావు. ఇక్కడ లభించే వస్తువులు ఇక్కడ అమ్మడం వల్ల డిమాండ్ ఉండదు. అందువల్ల నీకు లాభం రాలేదు. ఈ సత్యాన్ని తెలుసుకుంటేనే వ్యాపారంలో రాణిస్తావు. అందువల్ల వ్యాపారం చేసే వారికి ఇలాంటి కిటుకు తెలియాలి అని సోమయ్యతో అన్నాడు. నాటి నుంచి సోమయ్య కూడా తండ్రి అన్నను అనుసరించి వ్యాపారంలో రహస్యాలు తెలుసుకొని కొంత కాలానికి సొంత వ్యాపారం చేసి అందులో రాణించాడు. లాభం లేని వ్యాపారం నష్టాల పాలు.